నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దావోస్లో ముగిసిన ముఖ్యమంత్రి పెట్టుబడుల వేట. రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు చూడడమే స్వప్నమన్న సీఎం. హైదరాబాద్లో త్వరలోనే వైద్య పరికరాల తయారీ కేంద్రం. 231 కోట్లతో చేపట్టేందుకు సర్కార్తో SIGH ఒప్పందం. హైదరాబాద్లో మొదలైన వింగ్స్ ఇండియా ప్రదర్శన. ఆకట్టుకుంటున్న భారీ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లు. బడ్జెట్ కసరత్తును ముమ్మరం చేసిన రాష్ట్ర సర్కార్. శాఖల వారీగా ప్రతిపాదనలపై సమీక్షిస్తున్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి. ప్రభుత్వంపై 6 నెలల్లోనే ప్రజలు తిరగబడతారన్న కేటీఆర్. అదానీ ఒప్పందంతో బంధం బట్టబయలైందని హరీష్ మండిపాటు. ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వ సిబ్బందికి ఒక్కపూట సెలవు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్రం నిర్ణయం. పెట్టుబడుల వేటే లక్ష్యంగా 3 రోజుల పాటు సాగిన ముఖ్యమంత్రి దావోస్ పర్యటన ముగిసింది. రైతులను ధనికులను చేయడమే లక్ష్యమన్న రేవంత్ రెడ్డితో ఇప్పటివరకు సుమారుగా 37,000 కోట్ల పైచిలుకు రూపాయలతో పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. అదానీ గ్రూప్ సంస్థలు అత్యధికంగా పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపగా వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయి. పెట్టుబడుల సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సాగింది. 37,000 కోట్ల రూపాయలకు పైగా పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్లో యూకేకు చెందిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ గ్రూప్ హోల్డింగ్స్ 231 కోట్ల రూపాయలతో వైద్య పరికరాల తయారీ పరిశ్రమ నెలకొల్పనుంది. ఈ మేరకు గురువారం దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంస్థ ఎండీ గౌరీ శ్రీధర, డైరెక్టర్ అమర్ చర్చల అనంతరం ఒప్పందం కుదిరింది. ఈ సంస్థ మొదటి దశలో సర్జికల్, ఆర్థోపెడిక్, ఆఫ్థమాలిక్ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. రెండో దశలో రోబోటిక్ వైద్య పరికరాలను తయారు చేయనుంది. సమాజానికి ఎంతో సాయం చేస్తున్న రైతులకు ప్రపంచమంతా అండగా నిలవాల్సిన సమయం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పేర్కొన్నారు. అన్నదాతలకు కార్పొరేట్ సంస్థల తరహాలో లాభాలు వస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు. రైతులకు కనీస మద్దతు ధర కన్నా ఎక్కువ లాభాలు రావాలన్నది తన స్వప్నమని దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. They don't have modern technology. Further, Congress party started a policy of minimum support price. We give direct money for farmers as investment. Its name is Right Bharosa. I have a dream to make farmers earn profit more than MSP. Just like return on investment in corporate sector. If we can do it, it will stop 99% of farmers' suicides. I request all leaders at World Economic Forum to help make farming a profitable activity. Farmers always help the world. The world must now help the farmers. దావోస్ పర్యటన అనంతరం లండన్లో 3 రోజులు పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పారిశ్రామికవేత్తలతో చర్చించనుంది. థేమ్స్ నది అభివృద్ధి, పర్యాటకంపై అధ్యయనం చేయనుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తును సర్కార్ ముమ్మరం చేసింది. అందులో భాగంగా శాఖల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం పద్దు కోసం అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన ఆర్థిక శాఖ ఆయా ప్రతిపాదనలపై అన్ని శాఖలతో సమీక్షలు జరుపుతోంది. ఆయా మంత్రులు, అధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అవుతున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత, జౌలి శాఖల, ఉద్యానవన, సహకార శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25, 27 తేదీల్లో జరుగుతాయి. ప్రభుత్వ హామీలకు అనుగుణంగా కొత్త పథకాలకు సంబంధించిన వివరాలు విడిగా ఇవ్వాలని ఆర్థిక శాఖ మిగిలిన శాఖలను సూచించింది. ఆయా పథకాలకు అవసరమయ్యే నిధులు, ఇతర వివరాలను ప్రత్యేకంగా నివేదించాలని తెలిపింది.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం దక్కించుకున్న మహేష్ కుమార్ గౌడ్, బల్మూర్ వెంకట్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ ఎన్నికల కోసం మహేష్ గౌడ్, వెంకట్ మాత్రమే పత్రాలు దాఖలు చేసినందున ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అంతకుముందు శాసనసభ కోటాలోని 2 శాసనమండలి స్థానాలకు ఇద్దరు నామినేషన్లు దాఖలు చేసే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూర్ వెంకట్ ఎంతో కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారని, వారి కష్టానికి ఇప్పుడు తగిన గుర్తింపు లభించిందని నామినేషన్ల కార్యక్రమం తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏకగ్రీవంగా మహేష్ కుమార్ గౌడ్ గారిని, బల్మూరి వెంకట్ గారిని శాసనసభ కోటా నుంచి శాసన మండలి సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎంపిక చేయడం జరిగింది. మరి వ్యక్తిగతంగా పార్టీ పరంగా నేను చాలా సంతోషిస్తున్నాను. మహేష్ గౌడ్ గారు, బల్మూరి వెంకట్ గారు కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి దశ నుంచి మరి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక ఉద్యమాల్లో పాల్గొని అనేక విషయాల్లో పోరాడి వారి కష్టానికి, త్యాగానికి కాంగ్రెస్ పార్టీ సరియైన నిర్ణయం తీసుకుందని చెప్పి నేను భావిస్తున్నాను. దేశ ప్రాంతీయ విమాన ప్రయాణికుల సంఖ్య 2030 నాటికి ఏడాదికి 30 కోట్ల మార్కును చేరుకుంటుందని పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 15.3 కోట్లు ఉన్న సంఖ్య 6 ఏళ్లలో రెట్టింపవుతుందని అన్నారు. భారత పౌర విమానయాన రంగానికి మంచి మార్కెట్ ఉందన్న సింధియా, విమానాశ్రయ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతాయని హైదరాబాద్లో వింగ్స్ ఇండియా ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన వివరించారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2024 ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర రోడ్లు, హైవేల శాఖ సహాయ మంత్రి జనరల్ వికే సింగ్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. 4 రోజుల పాటు జరగనున్న ప్రదర్శనలో భారీ విమానాలు, చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లు ప్రదర్శించనున్నారు. 106 దేశాల నుంచి 1500 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, 2 ఏళ్లలో ప్రయాణికుల సంఖ్య 260 మిలియన్లు పెరిగిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. 2047 నాటికి విమానయాన రంగం $2 లక్షల వృద్ధి సాధించే దిశగా ముందుకు వెళ్తున్నామని, 10 ఏళ్లలో ఎంతో ప్రగతి సాధించామని వివరించారు. ముంబై, ఢిల్లీలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చామన్న మంత్రి ఇలాంటివి మరిన్ని నిర్మించాల్సి ఉందన్నారు. We have reached tier 2 cities, tier 3 cities that formerly had been wiped off the civil aviation map of our country. At the same time, we have kept our eyes on our metros because there is a hub and spoke model in the area of civil aviation. Our 6 metros that in 2021 had a throughput capability of 221 million, in the last 2.5 years have grown to 261 million. And in the next 4 years, will have a throughput capacity of close to 420 million passengers with two new greenfield airports, one coming up in Navi Mumbai and the other next to Delhi in Jewar. So 2 brand new greenfield airports will be added to our portfolio in the days to come. వింగ్స్ ఇండియాలో పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఎయిర్ బస్, ఎయిర్ ఇండియా మధ్య గురుగ్రామ్లో శిక్షణా కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. 150 బోయింగ్ 737 మ్యాక్స్ జెట్స్ సరఫరాకు ఆకాశ ఎయిర్ ఒప్పందం కుదుర్చుకుంది. జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ను జ్యోతిరాదిత్య సింధియా వర్చువల్ గా ప్రారంభించారు. ప్రపంచంలో అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్లను భారత్ కొనుగోలు చేస్తోందని సింధియా అన్నారు. దేశంలో 57 పైలట్ శిక్షణా కేంద్రాలు ఉన్నాయన్న ఆయన త్వరలో 10,000 మంది మహిళలకు డ్రోన్లపై శిక్షణ ఇస్తామని వివరించారు. Today we have 57 FTO bases in India, and along with that growth in FTOs,
a huge growth in the number of commercial pilot licenses that have also been given out. The most important fact underlining that, 18% of those CPLs were women pilots. హైదరాబాద్ లో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో విమానయాన రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్న ఆయన సులభతర వాణిజ్య విధానం అమలవుతోందని వివరించారు. ఏరోస్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలమని, డ్రోన్ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతి భద్రతల్లో వినియోగిస్తున్నామని తెలిపారు. తెలంగాణ అండ్ హైదరాబాద్ వేర్ ఆల్ అవే. తెలంగాణ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా. Policy thrust, that is aviation and aerospace, is a thrust sector of our state government. During the previous edition of Wings 2018 and 2020 and 2022, Telangana has won the best state award for the state with most progressive outlook on the sector. You may recall that we were among the first states to slash the VAT on ATF from 1% to 1%, setting an example for other states. వింగ్స్ ఇండియా ప్రదర్శనలో విమానాలు, హెలికాప్టర్లు ఆకట్టుకుంటున్నాయి. భారత వాయుసేనకు చెందిన సారంగ బృందం ఈ నెల 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది. ప్రదర్శన చివరి 2 రోజులైన 20, 21 తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. అందుకు టికెట్ $750 నిర్ణయించారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఎరువుల కొరత రాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఎరువులను ముందుగానే గ్రామస్థాయి వరకు చేర్చేందుకు ఎరువుల కంపెనీలతో కలిసి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. యాసంగికి 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు, 4.5 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నట్లు అధికారులు మంత్రికి వివరించారు. డీసీసీబీ, పీఏసీఎస్లలో రుణ బకాయిలను వసూలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వ్యవసాయేతర రుణాలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం సహా రుణ వసూలు చేయని అధికారులపైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనల మేరకు కొత్త రుణాల మంజూరు చేయాలని తెలిపారు. పీఎస్సీఎస్లో నిబంధనలకు విరుద్ధంగా రుణాలు తీసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ సంఘాలను బలోపేతం చేయాలని ఎరువులు, సహకార రుణాలపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. భాజపా ఆదేశాల మేరకే అదానితో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారని భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్, భాజపా కుమ్మక్కు రాజకీయాలకు అదే నిదర్శనమని, ఆ విషయాన్ని ప్రజలకు వివరించాలని మహబూబ్నగర్ లోక్సభ సన్నాహక సమావేశంలో కేటీఆర్ సూచించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్వయంగా కాంగ్రెస్, భాజపా కలిసి భారసాను ఓడించాలంటున్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. మోదీ, అదానీ ఒక్కటే అని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ సహా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారన్న కేటీఆర్ ఇప్పుడు దావోస్లో అదానీతో అలైబలై అంటున్నారని ఆక్షేపించారు. ఢిల్లీతో అదానీతో కొట్లాడుతున్న కాంగ్రెస్ రాష్ట్రంలో ఎలా కలిసి పనిచేస్తుందని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేయాలన్న కేటీఆర్ పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై చేతులెత్తేసిందని విమర్శించారు. నిరుద్యోగులకు 4,000 భృతి ఒకేసారి రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పుతోందన్న కేటీఆర్ ఇదే పరిస్థితి కొనసాగితే 6 నెలల్లోనే ప్రజలు తిరగబడతారని జోస్యం చెప్పారు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని శ్రేణులకు కేటీఆర్ సూచించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎమ్మెల్సీలు విస్తృతంగా పనిచేయాలని భారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీలతో తెలంగాణ భవన్లో సమావేశమైన ఆయన లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశం ఉందని, భారసా గెలుపు అవకాశాలు బలంగా ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది అంతా వరుసగా వివిధ ఎన్నికలు ఉన్నాయని, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో ఒత్తిడి కొనసాగిస్తామన్న ఆయన శాసనమండలి సభ్యులు పార్టీకి కండ్లు, చెవుల మాదిరిగా పనిచేయాలని కోరారు. శాసనమండలి సభ్యులు ఇప్పటికే ఎంపిక చేసుకున్న నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ తెలిపారు. గ్రామస్థాయి నుంచి పోలిట్ బ్యూరో వరకు పార్టీని పునర్వ్యవస్థీకరించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారని, చురుకైన నాయకులు, కార్యకర్తల సేవల్ని ఉపయోగించుకుంటామని చెప్పారు. జిల్లా కేంద్రంగా పార్టీ కార్యక్రమాలను మరింత క్రియాశీలం చేస్తామని గుర్తు చేశారు. త్వరలో కేసీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీల సమావేశం ఉంటుందని, అందులో శాసనమండలి పార్టీ నేతను ఎన్నుకుంటారని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్ అప్పట్లో దావోస్కు వెళ్తే డబ్బులు దండగా అన్న కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మీరెందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లో భారస కృతజ్ఞత సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాహుల్ గాంధీ అదానీని విమర్శిస్తారు, సీఎం రేవంత్ మాత్రం ఆలింగనం చేసుకుంటారని మండిపడ్డారు. భాజపాతో కొట్లాడిన ఏకైక పార్టీ భారస మాత్రమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజన్నా ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినామా, అక్రమ కేసులు పెట్టినామా, అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా? మనకు కుట్రలొద్దు, కుతంత్రాలొద్దు, కేసులొద్దు అని గజ్వేల్ పల్లెలెట్లా బాగుపడాలని ఆలోచించాడు. మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు. బోనస్ ఎగబెట్టిండు, రుణమాఫీ పట్టలేదు, రైతు బంధు 15,000 అన్నారు, మాట తప్పిండు. అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ వృద్ధి చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. అసలు బీజేపీతో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ కదా. అదాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నారని పొద్దుగాల రాహుల్ గాంధీ మాట్లాడితే పొద్దుకేమో రేవంత్ రెడ్డి పోయి అదానిని అనిపించుకుంటాడు. ఈయన పోయి 12,200 కోట్లకు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నా అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాడు. కాంగ్రెస్ ప్రభుత్వం భారస నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. భూపాలపల్లిలో ఆలయం నిర్మిస్తే ఒక రౌడీ షీటర్తో ప్రైవేట్ ఫిర్యాదు ఇప్పించి తనపై కుటుంబ సభ్యులపై కేసులు నమోదు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం ఆస్తి తప్ప నా సొంత ఆస్తి కాదని చెప్పారు. రామాలయం కట్టిన భక్త రామదాస్కే కష్టాలు తప్పలేదన్న గండ్ర కేసు నమోదు చేశారని జైలుకు పంపితే వెళ్తానని వ్యాఖ్యానించారు. పోలీసులు నిబంధనలకు లోబడి పనిచేయాలని సూచించారు. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కి పరాభవం తప్పదని అన్నారు. చెరువు సికం భూమిలో ఆలయం నిర్మించారని గండ్ర వెంకటరమణారెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై భూపాలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఒక రకమైనటువంటి వేధింపులు చేయడం, అవ్వింపు చర్యలు చేయడం ప్రతి జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నది. ఒక పూర్వ శాసనసభ్యుడిగా ఒక ప్రైవేట్ కాంప్లైంట్ ను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నాతో పాటు మా మున్సిపల్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ నా కుమారుడి మీద చేసింది ఏంటంటే భూపాలపల్లి యొక్క ప్రజలకు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దానికి రోజు కూడా నిత్యం కైంకర్యాలు జరగాలనే ఉద్దేశంతో ఒక భవనాన్ని కడితే ఒక నోటీస్ కూడా ఇప్పడం జరిగింది. ఒక ఆలయం కట్టడం తప్ప ఇది చెరువు శిఖంలో ఉందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఎవరిని ఎక్కడ దొరికితే అక్కడ వేధింపులకు గురి చేయాలి. కేవలం అధికారం ఉందని దురాలోచన చేస్తే మాత్రం వచ్చినటువంటి అధికారం తీసేయడం ప్రజలకు పెద్ద కొత్తేం కాదు. త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా భాజపా మీడియా వర్క్షాప్ నిర్వహిస్తోంది. పార్టీ బలోపేతం సహా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, విధి విధానాలపై చర్చిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో జరిగే ఆ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ జాఫర్ ఇస్లాం హాజరయ్యారు. కాంగ్రెస్ భారస చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా మరింత ఉత్సాహంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన గురించి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ నుంచి బుంగలు రాకుండా మరమ్మత్తు పనులను నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ పూర్తి చేసింది. గత అక్టోబర్లో భారీ వర్షాలకు వచ్చిన వరద ఉధృతికి అన్నారం బ్యారేజీ 38, 28 అవుట్లెట్ల వద్ద బుంగలు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు స్టోన్, మెటల్, ఇసుకతో తాత్కాలిక ట్రీట్మెంట్ చేసి లీకేజీని అదుపు చేశారు. బుంగల నుంచి ఇసుక బయటకెళ్లకుండా చర్యలు చేపట్టింది. తర్వాత గ్రౌటింగ్ చేయించాలని నిర్ణయించగా బ్యారేజీ నిర్మాణ సంస్థ ఆప్కాన్స్ హిమాచల్ ప్రదేశ్ నుంచి హెలికాప్టర్లలో పాలీయూరిథ్రిన్ అనే రసాయనాన్ని తెప్పించి పనులు పూర్తి చేసింది. ఆప్కాన్స్ సంస్థకు చెందిన 25 మంది నిపుణులు 28, 38 అవుట్లెట్స్ వద్ద గ్రౌటింగ్ పనులను పర్యవేక్షించారు. ఈ మేరకు అన్నారం బ్యారేజీలో 2 పియర్స్ వద్ద బుంగలకు మరమ్మత్తు పూర్తయినట్లు ఇంజనీరింగ్ వర్గాలు తెలిపాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ కొనసాగిస్తోంది. ఆ శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రతన్ పర్యవేక్షణలో భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని హరిత హోటల్లో మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌస్కు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులను విచారించారు. పలు అంశాలపై సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ అధికారులు కొన్ని ఫైళ్లు, హార్డ్ డిస్కులు ఎక్కడ ఉన్నాయనే అంశంపై ఆరా తీసినట్టు తెలిసింది. అనంతరం మేడిగడ్డ బ్యారేజీకి చేరుకొని క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. బ్యారేజీలో 7వ బ్లాక్లో కుంగిన పియర్స్, పరిసరాలు సహా బ్యారేజీ దిగువ భాగంలో డీజీ రాజీవ్ రతన్ స్వయంగా కిందకు దిగి పరిశీలించారు. అక్కడి నుంచి కాళేశ్వరానికి చేరుకొని మరోసారి హరిత హోటల్లో సంబంధిత అధికారులను ప్రశ్నించారు.
ఈ విచారణ ప్రాంతానికి స్థానిక పోలీసులను అనుమతించలేదు. ఖమ్మం జిల్లా వైరా సమీపంలో నిర్మించిన ఉన్న గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి వంతెన కుప్పకూలింది. వైరా మధిరా రహదారిలో వాహనాల రాకపోకల కోసం గ్రీన్ఫీల్డ్ అధికారులు భారీ వంతెన నిర్మాణం చేపట్టారు. ఉదయం పనులు ప్రారంభం కాగా వంతెన స్లాబ్ సగం పూర్తయ్యాక ఒక్కసారిగా కుప్పకూలింది. భారీగా శబ్దం రావడంతో అటుగా ప్రయాణించే వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో 8 మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంతెన కూలిన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కండక్టర్ కుటుంబానికి ఆర్టీసీ అండగా నిలిచింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో తాండూరు డిపో కండక్టర్ లక్ష్మణ్ కుటుంబానికి 40 లక్షల రూపాయల విలువైన చెక్కును ఆర్టీసీ ఎండీ సజ్జనర్ అందించారు. హైదరాబాద్ శివారు హకీంపేటలో గతేడాది జూన్ 22న కండక్టర్ లక్ష్మణ్ శిక్షణ కోసం జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీకి వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొని మృతి చెందాడు. ఈ ఆపద సమయంలో యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాన్ని ఆదుకుంది. ఆ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కలుగుతుంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ కింద ఉద్యోగి వేతనం ప్రకారం కనీసం 40 లక్షల వరకు యూబీఐ అందిస్తోంది. 40 లక్షల ఆర్థిక సాయం అందించిన యూబీఐ ఆర్టీసీకి కండక్టర్ కుటుంబీకులు కృతజ్ఞత తెలిపారు. అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య రామాలయ పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. దీనితో పాటు వినాయకుడు, హనుమంతుడు, జటాయువు, శబరి, కేవాత్రాజ్ స్టాంపులను కలిపి మొత్తంగా 6 స్టాంపులను ప్రధాని విడుదల చేశారు. వీటిని పంచభూతాలు ప్రతిబింబించే విధంగా సూర్యుని కిరణాలు, సరయూ నది జలం, అయోధ్య వాతావరణంలోని మట్టిని వినియోగించి సువాసనలు వెదజల్లే విధంగా చందనంతో తయారు చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో ఉన్న రాముని చిత్రాలతో తయారు చేసిన స్టాంపులతో నిండిన 48 పేజీల పుస్తకాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ పుస్తకంలో అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా వంటి ప్రముఖ దేశాలకు చెందిన రామచంద్రుని స్టాంపులు ఉన్నాయి. उनके जो रामायण पे आधारित जो 5 तत्व हैं उनका రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడిన వేళ అయోధ్య కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి వెళ్లింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు అయోధ్యలో కేంద్ర బలగాలతో పాటు భారీగా ఉత్తరప్రదేశ్ భద్రతా బలగాలు మోహరించాయి. రామసేవక్పురంతో పాటు చాలా ప్రాంతాలు ఏటీఎస్ కమాండోల నిఘా పరిధిలోకి వెళ్లాయి. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరు కానున్న ఈ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అయోధ్యలో ఇప్పటికే 1000కి పైగా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. రామమందిరానికి అన్ని వైపులా డ్రోన్లతో జల్లెడ పడుతున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఏటీఎస్, ఎస్టీఎఫ్, పీసీఎస్, యూపీఎస్ఎఫ్తో పాటు ఇతర విభాగాల పోలీసులను యూపీ ప్రభుత్వం రామమందిరం వద్ద మోహరించింది. కేంద్ర బలగాలను కూడా పెద్ద ఎత్తున అయోధ్యలో మోహరించారు. రామమందిరం ప్రాంతంలో యాంటీ డ్రోన్ టెక్నాలజీని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో సీసీ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలు భద్రతాపరమైన రిహార్సల్స్ ప్రారంభించాయి. రామమందిరం ప్రారంభోత్సవానికి 7,500 మంది పైగా ప్రముఖులు రానుండటంతో వారి భద్రత కోసం కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా బార్ కోడింగ్ విధానాన్ని అనుసరించనున్నారు. మరోవైపు అయోధ్యలోని స్థానికులు కూడా భద్రతాపరమైన అంశంలో సాయం చేస్తున్నారని అధికారులు తెలిపారు. సాంకేతికతను వినియోగించి ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని అందిస్తున్నారని పేర్కొన్నారు. అయోధ్యలో రామ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జనవరి 22వ తేదీ జరగనుంది. ఆ రోజును దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక్కపూట సెలవు దినంగా కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు, విద్యాలయాలకు జనవరి 22 రోజున మధ్యాహ్నం 2:30 వరకు ఈ సెలవు వర్తిస్తుందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ప్రజల మనోభావాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ తెలిపారు.
ఇప్పటికే ఉత్తరప్రదేశ్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాలు పాఠశాలలకు సెలవును ప్రకటించాయి. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ డీప్ ఫేక్ వీడియోపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. సచిన్ వ్యక్తిగత సిబ్బంది ఫిర్యాదు మేరకు ముంబై వెస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గేమింగ్ సైట్ ఫేస్బుక్ పేజీపై కేసు పెట్టారు. స్కైవార్డ్ ఏవియేటర్ క్వెస్ట్ అనే గేమింగ్ యాప్ కోసం సచిన్ ప్రచారం చేసినట్లు వీడియో రూపొందించిన గేమింగ్ సైట్తో పాటు ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. సచిన్ ఆయన కుమార్తె సారా గేమ్లు ఆడి భారీగా ఆర్జించినట్లు కల్పిత వీడియోను సృష్టించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని సచిన్ స్వయంగా ఇటీవల వివరణ ఇచ్చారు. సాంకేతికతను దుర్వినియోగం చేయడం బాధ కలిగిస్తోందని చెప్పారు. ఆ గేమింగ్ యాప్ యజమాని వివరాలను పోలీసులు వెల్లడించలేదు.